ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి ఆయన మన పట్ల చూపిన కృప కొరకై దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. కొంతకాలం నుంచి దేవుని యొక్క ప్రేమ స్వరూపం గురించి ధ్యానించుకుంటున్నాం. ఈరోజు కూడా దేవుని ప్రేమ స్వరూపం గురించే చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, సంఘముగా మమ్మల్ని అందరినీ ఒక చాటు చేర్చి మీ మాటలు వినటానికి, మిమ్మల్ని సత్యంతో ఆత్మతో ఆరాధించుకోవటానికి మా పట్ల చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుచుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని, విని గ్రహించే మంచి మనసును మీ పిల్లలకు ప్రసాదించమని, అందరము తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతుకులాగున కృప చూపి నడిపిస్తారని, ఈ ఆరాధన అంతటిలో మీ కృప మాకు తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరుగులాగున మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని స్వరూపం గురించి కొన్ని వారాలుగా మనము ధ్యానించుకుంటున్నాం. ఈరోజు కూడా ప్రేమలో దాగి ఉన్న, లేదంటే ప్రేమలో ఇమిడి ఉన్నటువంటి మరొక గుణమును గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ప్రియులారా, ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 4వ వచనం నుంచి, ప్రియులారా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబవుగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును. ఎన్నో గుణాలున్నాయి ప్రేమలో, ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదే ఏమిటంటే, అపకారాన్ని మనసులో ఉంచుకున్నది ప్రేమలో ఉండే లక్షణం. ప్రియులారా, మరి ఇది సాధ్యమా ఈ భూమి మీద అని అంటే, ప్రియులారా, మనుషులుగా అసాధ్యముగా మనకు కనపడుతుండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, అపకారమును మనసులో ఉంచుకున్నది ప్రేమ. ప్రేమ కలిగిన ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకోరంట. ఇది ఎలా సాధ్యమండి అని అనుకోవచ్చు. మనం ఈ లోకంలో నివసిస్తున్నాం కనుక, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అపకారాన్ని మనసులో పెట్టుకుంటారు కనుక మనకు అలా అనిపించవచ్చు. ఎలా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరూ తమకు చేసిన కీడును జ్ఞాపకం చేసుకుంటారు, ప్రతి ఒక్కరూ తమకు చేసినటువంటి ద్రోహాన్ని జ్ఞాపకంలో పెట్టుకుంటారు, వారితో ఎప్పుడు మాట్లాడరు, వారితో అవసరమైతే గొడవలకు దిగుతారు. మరి ఇది ఎక్కడ మేము ఎవరి దగ్గర చూడలేదే అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ఎందుకంటే లోకము చెడిపోయింది. లోకము దేవుణ్ణి విడిచిపెట్టి తామ ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టింది కనుకనే మనం ఇవి చూడలేకపోతున్నాం. అపకారాన్ని మనసులో పెట్టుకొనకుండా ఎవరైనా ఉంటారా అంటే ఈ భూమి మీద, ప్రియులారా, చాలా తక్కువ. మనము ఎక్కడెక్కడో ఎత్తుక్కోవాలా, కానీ ప్రతి ఒక్కరూ అపకారాన్ని మనసులో పెట్టుకుండేదే. ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకుంటారు, కీడుకు ప్రతి కీడు చేయాలని చూస్తుంటారు, అంతే తప్ప నిజంగా దాన్ని మనసులో పెట్టుకోకుండా విడిచిపెట్టేవారు తక్కువ. ప్రియులారా, చాలా తక్కువ. అది ప్రేమ కలిగిన వారిలోనే అపకారాన్ని మనసులో పెట్టుకొనకుండా వారిని క్షమించే మంచి మనసు కలిగిన వారిగా ఉంటారు. ప్రియులారా, అది 100% మన దేవునిలో మనం చూస్తాం. ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను, ఒక్కొక్కటిగా మనం బైబిల్లో చూద్దాం. ప్రియులారా, ఉదాహరణకు మనము తల్లిదండ్రులను మనం చూసామనుకో, వారు కని పెంచి పిల్లల్ని పెద్దవాడినిగా చేస్తారు. పిల్లలు పెద్దవారైన తర్వాత వారు అమ్మాయి అయితే తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందనుకో, తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనుకో, అప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో బాధపడిపోతారు. అయ్యో, నేను ఎంత గొప్పవారిని చేస్తే నా కూతురు నాకు అన్యాయం చేసింది,
నా కూతురు నాకు ద్రోహం చేసింది, నువ్వు నా కూతురు కాదు, నాకు కూతురు చనిపోయిందేనని చెప్పే తల్లిదండ్రులను చూస్తుంటాం పిల్లారా. అలాగే కుమారుడు విషయంలో కూడా అలానే బాధపడిపోతారు తల్లిదండ్రులు. కానీ పెంచి పెద్దవాడు చేసిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొనకుండా వృద్ధాశ్రమంలో పడివేసినప్పుడు వీడు నాకు కుమారుడా అని తల్లిదండ్రులు బాధపడిపోతారు, నొచ్చుకుంటారు. వీడు నాకు కుమారుడు కాదు అని బాధను వెళ్ళబుచ్చుతారు. వారు చేసినటువంటి అపకారాన్ని మనసులో పెట్టుకొని నాకు నువ్వు కుమారుడు కాదు అని చెప్పి తల్లిదండ్రులు చూస్తాం పిల్లారా. ఒక భార్యను చూస్తే భర్తతో నాకు పొసగటం లేదు, నాకు విడాకులు కావాలి, నా భర్త నన్ను హింసిస్తున్నాడు, రోజు కొడుతున్నాడు, నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, కనుక నేను సహించలేను నా భర్తను, కాబట్టి నాకు విడాకులు కావాలి అని విడాకులు తీసుకుంటుంది. తన భర్త చేసేటువంటి దురాగతలను చూసి తట్టుకోలేక తన భర్త కీడు చేసిన దాన్ని బట్టి అపకారాన్ని బట్టి భార్య సహించలేదు, విడాకుల దాకా వెళ్తుంది. అలాగే భర్త కూడా భార్య పట్ల అదే చెబుతాడు, నా భార్య నాకు నమ్మక ద్రోహం చేసింది కాబట్టి ఈ కీడుని నేను సహించలేను, నాకు విడాకులు కావాలి అని కోర్టుకు వెళ్ళిపోతారు పిల్లారా. ఇలాంటివి ఎన్నెన్నో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే ఎవరు తమకు జరిగిన ద్రోహాన్ని సహించలేరు, ఎవరు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కీడును కానీ సహించలేరు పిల్లారా. ఆ అపకారాన్ని మనసులో పెట్టుకుంటారు, అవసరమైతే జీవితాంతం పెట్టుకుంటారు, అవసరమైతే చంపటానికి కూడా వెనుకాడరు పిల్లారా. మనం సినిమాలో చూసినా కానీ సినిమాల్లో కూడా చూపించేది ఇదే, కీడుకు ప్రతి కీడు చేయడమే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెబుతుంటుంది ఈ సమాజము. అలాగే సినిమాల్లో కూడా వాళ్ళు చూపించేది ఏంటంటే, ఇదిగో రౌడీ క్యారెక్టర్ను ఒకటి క్రియేట్ చేసి వాడు అన్యాయం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నాడు అని ఒకటి చూపించి చివరికి హీరోని ఎలా చేపిస్తారంటే ఆ రౌడీని చంపేవాడిగా నిలబడతారు. అంటే హీరో చేసేది కూడా కీడే. అంటే కీడుకు ప్రతి కీడు చేయడం తెలుసు, కానీ మనిషికి వారు చేసినటువంటి కీడును విడిచిపెట్టే విధంగా, దాన్ని మరిచిపోయే విధంగా ఎవరు ఉండరు పిల్లారా. ప్రతి ఒక్కరూ తమకు జరిగినటువంటి కీడును మనసులో పెట్టుకుంటారు, అన్యాయాన్ని మనసులో పెట్టుకుంటారు, వారి మీద పగలు ప్రతీకారాలు తీసుకుంటారు పిల్లారా. దేశాల మధ్య ఈరోజు జరుగుతున్న యుద్ధాలు చూస్తే ప్రాంతాల మధ్య గొడవలైనా, దేశాల మధ్య గొడవలైనా కారణం ఏందో తెలిసిన, వారికి జరిగిన కీడు ఎవ్వరు సహించలేరు. వారికి జరిగినటువంటి అపకారాన్ని మనసులో పెట్టుకుని అలా ఉండరు, దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అనే విధంగా ఉంటారు. ఇస్రాయెల్ దేశం మీద గాజా బాంబులు వేసి ఎంతోమందిని చంపేసిందని ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని గాజాను సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకు? మాకు కీడు చేస్తారా, మమ్మల్ని చంపేస్తారా అని ఆ ప్రదేశాన్ని అంతా నాశనం చేసి పెట్టారు పిల్లారా. అలాగే ఈ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, ఇరాను ఇజ్రాయెల్ దేశం మధ్య యుద్ధము. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి న్యూక్లియర్ బాంబు ఆ ఇరాన్ దేశం తయారు చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళ మీద దాడికి దిగింది ఇజ్రాయెల్ దేశం. జ్యూసు దాడికి దిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇరాన్ దేశం యొక్క అధ్యక్షుడు, అతని పేరు ఖమేని, అతను ఏమన్నాడంటే బ్లడ్కు బ్లడ్ అని అన్నాడు. అంటే రక్తానికి రక్తమే, మీరు రక్తపాతం చెందించారు, ఇక్కడ మేము కూడా రక్తం చిందిస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చి అలానే గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు పిల్లారా. మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కీడుకు ప్రతి కీడే జరుగుతున్నట్టుగానే చూస్తాం పిల్లారా. మరి దేవుడేందండి బైబిల్లో ఇలా చెప్పాడు, ప్రేమ కలిగిన వారు అపకారమును మనసులో పెట్టుకోరు అని దేవుడు చెప్పాడు కదా. మనకు విచిత్రంగా కనిపించవచ్చు, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రియులారా, ప్రపంచంలో దేవుని జ్ఞానం లేదు, దేవుని ప్రేమ లేదు, కనుకనే కీడుకు ప్రతి కీడు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. ఆ దేవుని ప్రేమను నిజంగా తెలుసుకున్న వారు చెయ్యరు ప్రియులారా. అసలు మొట్టమొదటగా 100% అపకారమును మనసులో పెట్టుకున్నది ఎవరంటే మన పరలోకపు కన్న తండ్రి దేవుడు ప్రియులారా. ఎలానో కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం ధ్యానించుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా ఒక విషయం తెలియజేస్తా ప్రియులారా, ఏమిటంటే దేవుడు ఒక ద్రాక్ష తోటని వేసుకున్నాడు ప్రియులారా. ఎక్కడ వేశాడు అని మనం చూస్తే, ఎలాంటి చోట ఆయన చేశాడు అని మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు ఎంతో ఆశపడి ఒక ద్రాక్ష తోటను వేసుకున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 నేను చదువుతున్నా చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి
రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. చూశారా పిల్లరా, దేవుడు ఒక ద్రాక్ష తోట వేశాడంట. ఎక్కడ? సత్తువ భూమి గల ప్రదేశంలో ఒక కొండ మీద ఒక ద్రాక్ష తోట వేశాడంట. కొండ మీద ద్రాక్ష తోట వేయాలంటే, లేదంటే కొండ మీద భూమిని సాగు చేయాలంటే చాలా కష్టం ప్రియులారా. ఎందుకంటే రాళ్ళు ఉంటాయి, అందులో ఎన్నో రాళ్ళు ఉంటాయి. అదే దేవుడు చెబుతున్నాడు, దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. రాళ్లను ఏరాలి అంటే కొండ ప్రాంతంలో ఒక భూమి ఉంటే ప్రియులరా, రాళ్ళు వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత తోడేసినా అవి వస్తూనే ఉంటాయి. దాన్ని సాగు చేయడం అంటే మామూలు విషయం కాదు. దేవుడు కూడా చాలా కష్టపడ్డాడు. తన ద్రాక్ష తోట కోసం చాలా కష్టపడ్డాడు ప్రియులారా. రాళ్ళు వేరేసి, కొండ మీద ఉన్నటువంటి భూమి సత్తువు గలదే, మంచి భూమే, కానీ దాన్ని సాగు చేయడము చాలా కష్టము. రాళ్ళు వేరేసి దేవుడు అక్కడ ఒక ద్రాక్ష తోటను వేశాడు ప్రియులారా. ద్రాక్ష తోటను వేసి అందులో బురుజును కట్టి ద్రాక్షల తొట్టిని కూడా తొలిపించుకున్నాడు. ఎందుకంటే ఆ ద్రాక్ష తోటను కాయాలా, ఆ ద్రాక్ష తోటను పండిన తర్వాత, లేదంటే పెరిగి పెద్దదై ద్రాక్ష ఫలాలు వస్తాయి, ఆ ద్రాక్ష ఫలాలతో నేను ద్రాక్షారసము అనుభవించాలా అని ద్రాక్షల తొట్టిని కూడా తొలిపించుకున్నాడు ఆ ద్రాక్షావనంలో. ఇంతకు ఈ ద్రాక్ష తీగలను దేవుడు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఈ ద్రాక్ష తీగలను ఎక్కడి నుంచి దేవుడు తెచ్చి ఈ కొండ మీద నాటాడు, ఒక ద్రాక్ష తోటగా వేసుకున్నాడు అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రియులారా ఒకసారి చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఎక్కడి నుండి తెచ్చాడు? ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. నాటాడంట ఆ ద్రాక్షావల్లిని. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. ఆ ద్రాక్షావల్లికి, ఐగుప్తులో నుండి తెచ్చినటువంటి ద్రాక్షావల్లికి తగిన స్థలాన్ని సిద్ధపరిచాడంట. అంటే అంతకు ముందు బాగలేదు, ఆ ప్రదేశం అంటే బాగలేదు, రాళ్లతోటి నిండిపోయింది, గచ్చపొదలతోటి నిండిపోయింది. దాన్ని అంతా సదును చెయ్యాలా, బాగు చెయ్యాలా. అలా బాగు చేసి ఆ ద్రాక్షావల్లిని తీసుకొచ్చి అక్కడ నాటాడంట. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించెను. సిద్ధపరిచిన తర్వాత ఆ ద్రాక్షావల్లి వేరుపారి లోతుగా వేరుపారి ఆ ప్రదేశం అంతటా వ్యాపించిందంట. అంటే బాగానే పెరుగుతుందన్నమాట ద్రాక్షావళి బాగానే పెరుగుతుంది. ఎందుకంటే సారవంతమైన భూమిలో నాటాడు, సాగు చేశాడు, సిద్ధపరిచాడు. అందుకే దాని వేర్లు బాగా పారి వ్యాపించి దాని నీడ కొండలకు కప్పెను. అంత గొప్పగా పెరిగింది కనుకనే ఆ కొండలకు వచ్చేసిందంట. వాటి నీడ, ఆ ద్రాక్షావళి యొక్క నీడ కొండలను కప్పింది. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు వ్యాపించెను అంటే సరిహద్దులు చెబుతున్నాడు. ఈ ద్రాక్షావళి ఎంతవరకు వ్యాపించిందో, ఏ ప్రదేశాలకు వ్యాపించిందో దాని సరిహద్దులు చెబుతున్నాడు. ఇది ఎవరు? ద్రాక్షావళి, ద్రాక్షావనము అని ఎవరి గురించి చెబుతున్నాడు? నిజంగా ద్రాక్షావనం గురించి చెబుతుండా అంటే కాదు ప్రియులారా, కాదు. మనకు అర్థమయ్యే భాషలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో అదే చదువుతున్నాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియకు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ద్రాక్ష తోట ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే ద్రాక్ష తోట. ఆ ఇశ్రాయేలు ప్రజలనే ద్రాక్షావల్లిగా ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో వారిని నాటాడు. అక్కడ అన్య జనులు ఉన్నప్పుడు ఆ అన్య జనులందరినీ పారద్రోలి అక్కడ ఇశ్రాయేలు ప్రజలను నాటాడు. 6 తెగలవారు ఆ ప్రదేశంలో నివసించేవారు పిల్లరా. 6 తెగలవారు ఇశ్రాయేలు ప్రదేశంలో, ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు వారినందరినీ తరిమేసి, వారినందరినీ తీసేసి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చి ఇక్కడ నివసింపజేశాడు ప్రియులారా. ఇది రూపకాలంకారంగా, లేదంటే ద్రాక్షావనంను పోల్చి చెబుతున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి. అంటే ఎంతగా తన ప్రజల కోసం కష్టపడ్డాడో వివరిస్తున్నాడు. ఒక రైతు తన పొలము కొరకు ఏ విధంగా కష్టపడతాడో
అంతకన్నా గొప్పగా పరలోకపు కన్న తండ్రి తన ప్రజలను వారిని వృద్ధి చేయడం కొరకు, వారిని గొప్ప చేయడం కొరకు కష్టపడ్డాడంట. చాలా గొప్పగా కష్టపడ్డాడు. రాళ్ళు వేరేసాడంట, సదును చేశాడంట. అంటే అంతకు ముందు అక్కడ ఉన్నటువంటి అన్ని జనాంగము మంచివారు కాదు, వారు మంచివారు కాదు. దేవుణ్ణి విడిచిపెట్టి చెయ్యరాని కార్యములు చేస్తున్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు. ప్రియులారా, పురుషుడు స్త్రీ అని భేదము లేదు. పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోవడము, స్త్రీని పెళ్లి చేసుకోవడము, జంతువులతోటి పోవడము, పిల్లలను చంపటము, చాలా హేయమైన కార్యాలు చేస్తుండేటువంటి సమాజం ప్రియులారా. ఆ రోజు దేవుణ్ణి విడిచిపెట్టి ప్రతి చెట్టును పూజించేవారు, ప్రతి రాయిని పూజించేవారు, ప్రతి నక్షత్రాన్ని పూజించేవారు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి వీటన్నిటిని పూజించేవారు ప్రియులారా. ఎటు పడితే అటు తిరిగేవారుగా ఉన్నారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అన్ని జనాంగము ప్రియులారా. అలాంటి జనాంగంని పారద్రోలాడు, వారిని నాశనం చేశాడు. ఎందుకంటే ఆ ప్రజలు అక్కడే ఉంటే గిన ఇశ్రాయేలు ప్రజలు కూడా అవే నేర్చుకొని వారు కూడా చెడిపోతారని సదును చేశాడు. భూమి మొదట సదును చేయడం అంటే ఆ చెడునంతా లేపేశాడు అక్కడ దేవుడు. ఆ చెడు అంతా, ఆ దేశంలో ఉన్నటువంటి చెడునంతా ముందు తీసిపడేసి అప్పుడు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చి కనాను దేశంలో తన ప్రజలను స్థాపించాడు ప్రియులారా. ఆ కనాను దేశంలోనికి తీసుకొని వచ్చి వారికి ఆ భూభాగాన్నంతా పంచిపెట్టాడు. మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, ఆకుపై చేయండి, ఇదంతా ఆ అన్య జనాంగాలందరినీ తోలిపడేయండి, నాశనం చేయండి అని చెప్పాడు దేవుడు. ఆ విధంగా వారికి తోడుగా ఉండి ఆ అన్య జనులు స్వాధీనపరుచుకున్నటువంటి దేశాన్ని అంతటిని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, తన ప్రజలకు ఇచ్చాడు ప్రియులారా. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 55వ వచనం ప్రియులారా. వారి ఎదుట నుండి, ఎవరి ఎదుటండి? ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి అన్య జనులను ఎల్లగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను, వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. ఇశ్రాయేలు గోత్రములను వారి నివాసములలో నివసింపజేసెను. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పగా తన ప్రజలకు మేలు చేశాడో చూడండి. ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలను తీసుకొని వచ్చి తాము నాటని పొలాలను వారికి ఇచ్చాడు, తాము కట్టని పట్టణాలను వారికి ఇచ్చాడు, దేశాన్నంతటి పంచి ఇచ్చాడు ప్రియులారా. వాళ్ళు అభివృద్ధి చెందారు. ఎలానో తెలిసిన దక్షిణ భాగంలో ఎర్ర సముద్రము వారి సరిహద్దు, పశ్చిమాన వారికి మధ్యధరా సముద్రము సరిహద్దుగా ఉంది, ఉత్తరాన చూస్తే యూఫ్రటీస్ నది సరిహద్దుగా ఉంది, అలానే తూర్పు వైపు చూస్తే యోర్దాను నది వారికి సరిహద్దుగా ఉండి ఆ ప్రదేశం అంతటా వ్యాపించి విస్తారంగా పెరిగింది ఆ ద్రాక్షావనం ప్రియులారా. అంత గొప్పగా పెరిగింది అంటే తన ప్రజలు అంత గొప్పగా ఎదిగారు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలందరినీ నాశనం చేసి వారు స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అన్ని జనులందరినీ తోలివేశాడు కనుక, అన్ని జనులందరినీ నాశనం చేశాడు కనుక వీళ్ళు విస్తరించారు ఇశ్రాయేలు ప్రజల ప్రియులారా. ఇవి అంతా ఎందుకు చెబుతానంటే దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలని. ఇంత గొప్ప మేలు చేశారు కదా, ఇంత గొప్ప మేలు చేసినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా బ్రతకాలి? ఇశ్రాయేలు ప్రజలు ఎలా బ్రతకాలి పిల్లలారా? దేవునికి నమ్మకంగా బ్రతకాలి కదా. ఆ విస్తరింపజేస్తూ దేవుడు వారిని కాస్తూ ఉండేవాడు, ఎప్పుడు కాస్తూ ఉండేవాడు. శత్రువులు వచ్చి వారిని బాధ పెట్టే విధంగా కాకుండా ఆ శత్రువుల బారి నుండి కాపాడుతూ ఉండేవాడు దేవుడు పిల్లారా. కొనకడు నిద్రపోడు అని రాయబడింది. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. 121 కీర్తనల గ్రంథము 4వ వచనం పిల్లారా. ఒకసారి చూడండి. అంటే తన ద్రాక్షావనం కోసం ఎంతగా పరితపించి ఎంతగా కష్టపడ్డాడో మీకు అర్థం చేయడం కోసం ఈ మాటలు చూపిస్తున్న పిల్లారా. దేవుడు ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 121 4వ వచనము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కునకకుండా నిద్రపోకుండా ఆ ద్రాక్షావనాన్ని కాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు నేను అనుభవించాలి. ఆ ఫలాలు, ద్రాక్ష ఫలాలు నేను అనుభవించాలి. లేదంటే ఇశ్రాయేలు జనాంగం వారి ఫలాలు నేను అనుభవించాలి. నా పిల్లలు రావాలి, నీతిమంతులు రావాలి, నన్ను నమ్మేవారు, నా యందు విశ్వాసం ఉంచేవారు రావాలని దేవుడు చూశాడు.
అందుకోసమే నిజంగా ఆ అన్య జనాంగాందరినీ నాశనం చేసి తన ప్రజలను అక్కడ స్థాపించాడు పిల్లారా. ఎందుకంటే అన్య జనులు బాగలేరు కదా, అన్య జనులు తమ క్రియల ద్వారా నిజంగా దేవునికి దూరం అయిపోయారు కదా. చెయ్యరాని కార్యాలన్నీ ప్రతి నీచ కార్యం చేసేవాళ్ళు. అందుకే వారిని తుడిచిపెట్టేసి కోరుకున్నటువంటి తన ప్రజలను తీసుకొచ్చి వారి ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు. వారి ద్వారా గొప్పగా నిజంగా ఈ ప్రపంచాన్ని, మిగతా జనాంగాన్ని కూడా మార్చాలనుకున్నాడు. కానీ ఏం చేశారు? ఇంత గొప్ప మేలు చేసినటువంటి దేవునికి, ఇంత గొప్పగా కాపాడుతున్న దేవునికి ఫలాలు వచ్చాయా? ఒకసారి చూడండి దేవుని ఆవేదన. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం పిల్లారా. ఇంతగా గొప్పగా కాపాడాడు కదా, ఇంత గొప్పగా సాగు చేశాడు కదా, మరి ఏ రైతైనా ఫలాల కోసం ఎదురు చూస్తాడు కదా. అలానే మన పరలోకపు కన్న తండ్రి కూడా ఆ ఫలాల కోసమే ఎదురు చూశాడు. నేను ద్రాక్షావళిని శ్రేష్టమైనది మంచిదాన్ని తీసుకొచ్చి నాటాను కదా, ఒక సత్తువు గల భూమిలో నేను నాటాను కదా, సదును చేశాను కదా, మరి ద్రాక్షలు రావాలి, అవి వస్తే నేను ద్రాక్షారసము అనుభవించాలి అనుకున్నాడు దేవుడు. ఆ ఫలాలు నేను అనుభవించాలి అనుకున్నాడు దేవుడు. అంటే దేవుని పిల్లలు, నా పిల్లలు రావాలి, నీతిమంతులు రావాలి, న్యాయము జరిగించేవారు రావాలి, యథార్థవంతులు రావాలని దేవుడు కోరుకున్నాడు ఆ జనాంగం నుంచి పిల్లారా. అయితే ఆ మాట చూడండి ఒకసారి. దేవుడికి ఎలాంటి ఫలాలు వచ్చాయో తెలిసిన, సాగు చేసినటువంటి ఆ ద్రాక్ష వనంలో నుంచి దేవుడికి వచ్చిన ఫలాలు ఎలాంటివో దేవుడు చెబుతున్నాడు పిల్లారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి కాపలగాస్తున్నాడు. వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఇందుకు ద్రాక్షలు వస్తాయి అని ద్రాక్షల తొట్టిని తొలిపించుకున్నాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను. ఇంకా ఎదురు చూస్తున్నాడు ఫలాల కోసము. ఎదురు చూస్తుంటే కానీ అది కారు ద్రాక్షలు కాసెను. ఎంత విచారకరం, ఎంత ద్రోహము, ఎంత బాధ ఆలోచించండి పిల్లరా. ఈరోజు భూమి మీద సాగు చేస్తున్నటువంటి రైతుకు ఇలాంటిది ఎదురైతే తట్టుకోగలడా? ఎంతో సాగు చేసి, ఎంతో పెట్టుబడి పెట్టి, లక్షల కొలది ఖర్చు చేసిన తర్వాత చివరికి నీకు ఆ పంట నుంచి ఏ ఫలాలు రాకపోతే ఎంతోమంది రైతులు నిజంగా మనం చూస్తున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యో, నేను ఇంత కష్టపడి అప్పులు చేసి నా పొలాన్ని సాగు చేస్తే చివరికి నాకు ఫలాలు రాలేదు, నాకు ఫలాలు దక్కలేదే, నా అప్పులు నేను ఎలా తీర్చుకోవాలని పాపం రైతులు, అమాయకులు చనిపోతున్నారు. పిల్లరా, మన పరలోకపు కన్న తండ్రిని గురించి ఆలోచించండి. ఇంకా ఆయన బాధ, ఆయన వేదన ఎంతగా ఉంటుందో ఇంకా ఆలోచించండి. ఎంతో కష్టపడ్డాడు ఆ ఫలాల కోసము. రాళ్లతో నిండి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని రాళ్ళు తోవి తీసేసి సదును చేసి ఏరు తన్ని పెరుగులాగున దేవుడు గొప్పగా దాన్ని కాపాడితే ఫలాలు, మంచి ద్రాక్షలు రావాల్సినటువంటి కారు ద్రాక్షలు కాసిందంట. కారు ద్రాక్షలు అంటే మనకు అర్థమయ్యే భాషలో చదువుతున్నాడు. అంటే నీతిమంతులు రావాలనుకున్నాడు వారిలో నుంచి, ఇశ్రాయేలు జనాంగంలో నుంచి. కానీ కారు ద్రాక్షలు లాంటి, చేదు లాంటి, లేదంటే దుర్మార్గులు వచ్చారు. దుష్టులే భూమి మీదికి వారి నుండి వచ్చారు. ఎంతో గొప్పగా మిమ్మల్ని కాపాడి పాలు తేనెలు ప్రవహించే ఈ కనాను దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టి మీకు భూభాగాన్ని అంతా కొలిచి ఇస్తే మీరు నాకేం చేశారు? దుష్టులను ఇచ్చారా, దుర్మార్గులను ఇచ్చారా మీ గర్భంలో నుండి? అంటే మంచి ఫలాలు రాలేదన్నమాట. మంచి ఫలాలు రాలేదు, దుష్టులు, దుర్మార్గులు వచ్చారు పిల్లారా. అందుకే దేవుడు కారు ద్రాక్షలను చూసి బాధపడుతూ చదువుతున్నాడు. 1వ అధ్యాయంలోనే అంటున్నాడు, అలాంటి వారిని చూసి ఎంత గొప్పగా కష్టపడి ఎదురు చూసినా కారు ద్రాక్షలు కాసినటువంటి ఆ ద్రాక్షావనంను గూర్చి, లేదంటే గొప్పగా కాపాడినటువంటి ఇశ్రాయేలు జనాంగం నుంచి మంచివారు రావాలని, నీతిమంతులు రావాలని ఎదురు చూసిన కన్న తండ్రికి పాపిష్టి జనాంగం రావటాన్ని చూసి తట్టుకోలేక భూమితోటి, ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడటానికి ఆడ భూమి మీద ఎవరు లేరా? అన్ని జనులు ఎలా చెడిపోయారు. చివరకు ఇశ్రాయేలు జనాంగమైన నా మాట వింటారు, నా కొరకు బ్రతుకుతారు అనుకున్న దేవునికి వారు కూడా బ్రతకపోయేసరికి, వారు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేసరికి ఆయన నిజంగా ఆకాశంతోటి, భూమితో మాట్లాడుతుండే ఏమంటున్నాడో చూడండి.
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి ప్రియులారా, కారు ద్రాక్షలు కాసినటువంటి ఆ ద్రాక్షావళిని గురించి, లేదంటే ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు చెబుతున్న మాటలు. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను వాళ్ళను. ఐగుప్తు దేశంలో వారి జీవితము కఠిన బానిసత్వము, కానీ కనాను దేశంలో వారు పట్టణాల్లో నివసించారు. వారు కట్టని పట్టణాలు, వారి నాటినటువంటి పొలాలను వారికి ఇచ్చాను, ద్రాక్షావళులను వాళ్ళకి ఇచ్చాను. కానీ వారు తిని మదించి నా మీద తిరుగుబాటు చేశారు. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దుడ్డి తెలుసుకును. పశువులైనా నిజంగా వాటికి బుద్ధి ఉంది. అవి తమ యజమానిని విడిచిపెట్టవు, తమ యజమాని ఇల్లు తెలుసు. పశువులు తమ యజమాని ఇంటికే వెళ్తాయి. కానీ నా పిల్లలకు నా గురించి వారికి తెలియటం లేదు. నా పిల్లలని నేను చెప్పుకుంటున్న ఇశ్రాయేలు ప్రజలకు వారి తండ్రి ఎవరో, వారిని కాపాడింది ఎవరో, వారిని వృద్ధి చేసింది ఎవరో వారికి తెలియటం లేదు. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఎంత ఘోరం ఆలోచించండి పిల్లారా. నిన్ను గొప్పగా చేసినటువంటి ఆ కన్న తండ్రినే నువ్వు విడిచిపెట్టి ఆ దేవుని మీదనే తిరుగుబాటు చేస్తే ఆ వేదనతో పలుకుతున్న మాటలు, దేవుడు ఆ వేదనతో మాట్లాడుతున్న మాటలు ప్రియులారా ఇవి. నిజంగా ఎవరైనా తట్టుకోగలరా? ఇంత కీడు ఉపకారము చేసినటువంటి దేవునికి, మేలు చేసినటువంటి దేవునికి ఇంత ద్రోహమా? ఇంత ద్రోహం చేశారు ప్రియులారా ఆ రోజు వాళ్ళు. ఎంత ద్రోహం చేశారు. ఎలాంటి ద్రోహము ఇక ఊరికి చెప్పలేదు. ఎలాంటి ద్రోహం చేశారంటే వాళ్ళు మామూలు ద్రోహం కాదు ప్రియులారా. వాళ్ళు ఆ రోజు అన్ని జనులు ఏవైతే ఆచారాలు పాటించేవారో, అన్ని జనులు ఏవైతే నీచమైన కార్యాలు చేసేవారో ఆ కనాను దేశంలో, వారి క్రియలే మరలా వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఆ క్రియలు నేను చూడకూడదు, వారిని నాశనం చేయండి, మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించాలని అని దేవుడు కోరుకుంటే వారిని నాశనం చేశారు, భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నారు. మరలా వీళ్ళు కూడా అన్ని జనుల ఆచారాలే పాటించడం మొదలుపెట్టారు పిల్లారా. ఎంత ఘోరమో ఆలోచించండి. మరి వారిని అభివృద్ధి చేసినటువంటి దేవుడు ఏమైపోవాలా? నువ్వు కని పెంచి పెద్దవాడు చేసినటువంటి నీ కుమారుడే నిజంగా నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను వృద్ధాశ్రమంలో పడేస్తే నీ గుండె పగిలిపోతుంది, తట్టుకోలేవు. అయ్యో, నా కుమారుడని ముద్దుగా పెంచుకున్నాను, నా కుమార్తెని ముద్దుగా పెంచుకున్నాము, కానీ వీళ్ళు చేసిన పని, వీళ్ళు చేసిన ద్రోహం మామూలుది కాదని మనం గుండెలు బాదుకుంటాము వారు చేసిన ద్రోహాన్ని బట్టి. ప్రియులారా, మరి దేవునికి ఎంత ద్రోహం చేశారో చూడండి. వీళ్ళు ఎంత ద్రోహం చేశారంటే ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. యూదులను ఏలేటువంటి ఆహాజు రాజు ఏం చేశాడంటే 3వ వచనం చదువుతున్నాడు. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండా యెహోవా ఎల్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. ఆ అన్య జనులు పాటించినటువంటి హేయమైన నీచ కార్యాలు ఆహాజు రాజు కూడా అవే పాటిస్తున్నాడు. అదే పాటిస్తూ తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించాడంట. అగ్నిగుండం దాటించడం అంటే ఇటు పక్క నుండి అటు పక్క ఇసిరేయడం కాదు, అగ్నిలో కాల్చివేయడము. దేవతల పేరట చెప్పి అగ్నిలో కాల్చాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఎంతో ప్రేమతో దేవుడు తన అరచేతిలో చెక్కుకొని నీకు అందమైన ఆకారాన్ని ఇచ్చి నీ గర్భవాసంలో పెడితే, నీ గర్భవాసం నుండి భూమికి రప్పిస్తే, ఆ దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని నువ్వు తీసపోయి కాల్చి పడిస్తే ఏమైపోతాడు? దేవుడు ఆలోచించండి పిల్లరా, ఏమైపోతాడు? నీ మ్యారేజ్కి నీ ఫ్రెండ్స్ నీ గిఫ్ట్ ఇచ్చారనుకో, ఆ గిఫ్ట్ వాళ్ళ కళ్ళ ముందే తీసుకెళ్ళి ఆ మురికి గుంటలో వేసావనుకో, ఆ మురికి గుంటలో వేస్తే ఆ ఫ్రెండ్ చూసి, నీకు గిఫ్ట్ ఇచ్చినటువంటి ఫ్రెండ్ చూసి ఏమనుకుంటాడు? చాలా బాధపడిపోతాడు. అయ్యో, వీడికి అనవసరంగా ఇచ్చాను, అనవసరంగా వీళ్ళ పెళ్ళికి వచ్చాను, నేను రాకపోయినా బాగుండు, ఈ గిఫ్ట్ వీళ్ళకి ఇవ్వకపోయినా బాగుండు, ఈ గిఫ్ట్ యొక్క విలువ వీళ్ళకి తెలియదు అని మన మీద అసహ్యించుకుంటాడు. తెలుసా? అసహ్యించుకుంటాడు పిల్లారా. అలాంటిది మనల్ని ఎంతగానో ప్రేమించి తన అరచేతిలో మన రూపాన్ని చెక్కుకొని భూమి యొక్క అగాధ స్థలములో నుంచి నిజంగా మన రూపాన్ని నిర్మించి
తండ్రుల గర్భాల్లో నుంచి తల్లుల గర్భంలోకి పంపించి అక్కడ అందంగా రూపుదిద్ది ఈ భూమి మీదికి పంపిస్తే నువ్వు అగ్నిగుండంలో పడేస్తావా చులకనగా? ఏదో పనికిరాని దేవత పేరట చెప్పి, ఏదో సూర్యదేవతనో చంద్రదేవతనో లేదంటే మరే దేవతను చెట్టు దేవతని చెప్పి నువ్వు ఆ దేవతకు దేవుడిచ్చిన బహుమానాన్ని కాల్చివేస్తుంటే ఏమైపోవాలా? ఆహాజు రాజమైన కష్టపడ్డా ఆ కుమారుడు రావటానికి? లేదు కదా, దేవుడే కదా ఇంత అందమైన నిర్మాణాన్ని చేసి తనకిచ్చింది గర్భఫలం బహుమానంగా. మరి వీళ్ళేం చేశారో తెలుసా? ఆహాజు రాజు చంపి పడేశాడు తన కుమారుణ్ణి. మనం చంపుకోగలమా? ఆలోచించండి. ఎంత ఘోరమైన కార్యాలు ఆ రోజు వాళ్ళు జరిగించారో చదువుతున్న పిల్లారా. దేవుడు బాధపడి అందుకే చెప్పాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా. వాటితో అన్నది ఎందుకు అనుకుంటావు పిల్లారా? ఎందుకే పాపిష్టి జనము? ఎందుకంటే కుమారుని సైతం లెక్క చేయకుండా, తమ గర్భంలో పుట్టిన వాడిని కూడా లెక్క చేయకుండా చంపడం మొదలుపెట్టారు పిల్లారా. అగ్నిగుండంలో చంపడం మొదలుపెట్టారు. రాజే చేస్తున్నప్పుడు ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు మానరు. ప్రజలు కూడా అదే పని చేస్తున్నారు. 17వ అధ్యాయం చూడండి. అదే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం పిల్లారా. 17వ వచనం ఒకసారి చూడండి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి దేవునికి. ప్రజలు కూడా అదే పనులు చిల్లంగితనము చేయడం మొదలుపెట్టారు. చేయరాని నీచ కార్యాలు చేస్తున్నారు. తమ కుమార్తెలను తమ కుమారులను అగ్నిగుండము దాటిచ్చారు. అగ్నిలో కాల్చిపడేస్తున్నారు పిల్లారా. ఎంత ఘోరమైన హేయమైన క్రియలు చూడండి. ఏ తల్లిదండ్రులైనా ఇలా చేయగలరా? వాడు చెడిపోయినా కానీ చంపుకోవాలనుకోరే. సరేలే నా ఎదుట ఉండొద్దని అంటారు. వాడు ఒకవేళ చెడిపోయినా కానీ నా ఎదుట నువ్వు ఉండొద్దనైనా ఉంటారు, కానీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయరు కదా. కానీ వీళ్ళు ఎంత అవివేకులో ఎంత మూర్ఖులో చూడండి. తమ పిల్లలను అగ్నిగుండములో పడవేసి చంపిపడేశారు పిల్లారా, చంపిపడేశారు. అందుకే దేవుడు బాధపడిపోతుండే వీరిని చూసి. మేలు చేసిన దేవునికి ఎలాంటి అపకారం చేస్తున్నారో, ఎలాంటి ద్రోహం చేస్తున్నారో చూపిస్తున్నా మీకు పిల్లారా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ మనస్సే రాజు, యూదుల రాజు మనస్సే. ఇతను కూడా ఏం చేశాడో తెలిసిన? 6వ వచనము. బెన్హిన్నోమును లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయుచు కన్న పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవుని దృష్టికి బహుగా చెడు నడత, చిల్లంగితనము, కన్న పిశాచులతో సాంగత్యము, సోదె చెప్పేవారితో సాంగత్యము, చివరికి తనకు పుట్టిన పిల్లలను కూడా దేవతల పేరుట చెప్పి అగ్నిగుండములో కాల్చడం మొదలుపెట్టాడు పిల్లారా. ఇవన్నీ హేయమైన క్రియలు కాదా? ఒకనాడు అన్ని జనులు ఇవన్నీ చేసేవారు. అందుకే దేవుడు వారి మీద ఆయన కోపము రగులుకొని వారిని నాశనం చేయండి నాన్న, మీరు స్వతంత్రించుకోండి, మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతకండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే అన్ని జనులు చేసిన ఆచారాలే పాటించడం మొదలుపెట్టారు పిల్లారా. మంచి ద్రాక్షావళిని తెచ్చి నాటుకున్నాను అని కన్న తండ్రికి ఆ సంతోషం కొంచెం సేపు కూడా లేకుండా కారు ద్రాక్షలను కాసి ఆయన బాధ పెట్టింది ఆ ద్రాక్షావనము. ఆయన బాధ పెట్టారు ఇశ్రాయేలు జనాంగం పిల్లారా. ఆలోచించండి. ఎంత మేలు చేసినా ఇశ్రాయేలు ప్రజలు ద్రోహం చేశారు పిల్లారా. మేలు చూసైనా దేవుని యందు భయభక్తులతో ఉండాలి కదా. కీడు చేయడం మొదలు పెట్టారు. దేవుడు బాధపడుతూ తన ప్రవక్తలను తన సేవకులను వారి దగ్గరికి పోయి హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళు విన్నారా? కొంతమందిని రాళ్లతో కొట్టారు, కొంతమందిని చంపేశారు. ఒకరోజు జకర్యా అనే యాజకుడు యోవాషు అనే రాజు దగ్గరికి వెళ్ళి, మీరు చేస్తున్న కార్యాలు మంచివి కాదు, మీ ప్రవర్తన దిద్దుకోండి, లేదంటే దేవుడు మీ మాట వినడు అంటే చెప్పినందుకు ఆ దేవాలయంలోనే కొట్టి చంపారు రాళ్ళతో పిల్లారా. ఒకసారి చూడండి ఆ మాట కూడా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం నుంచి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక
ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములో రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఎందుకు? మంచి చెప్పినందుకు. బాబు, మీరు యెహోవా ఆజ్ఞను తృణీకరిస్తున్నారు, మీరు వర్ధిల్లరు, దేవుని మాటలు వినండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు అని ఆయన జకర్యా ద్వారా చెబితే రాజు ఏం చెప్పాడో తెలుసా? రాళ్ళతోటి కొట్టి చంపండి అని చెప్పేసరికి మిగతా వారు కొట్టి చంపి పడేశారు. పుల్లారా, నిజంగా దేవుడు కోరుకున్నది ఇలాంటి సమాజాన్ని? దేవుడు వీరిని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చి కనాను దేశంలో వారిని స్థాపించింది దీనికోసమేనా? కాదు కదా. జనాంగానికి కూడా వీళ్ళు వెలుగుగా ఉండాలని, వీరిని చూసి అన్ని జనులు కూడా మారాలని దేవుడు ఎంతో కోరుకుంటే వీరే అన్ని జనుల ఆచారాలు పాటిస్తూ దేవునికి విరోధులు, ఇష్టం కాని ప్రజలుగా మారిపోయారు, విశ్వాసఘాతకులుగా మారిపోయారు. పిల్లరా, ఎంత ఘోరమైన కార్యాలు వీళ్ళు చేశారో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఎంత ద్రోహం చేశారో చూడండి. ఇంత ద్రోహం చేసినటువంటి వారిని సహించగలరా? మనం సహించగలమా? సహించలేదు. ఈ భూమి మీద మనిషి సహించలేడు ప్రియులారా. కానీ పరలోక కన్న తండ్రి మన దేవుడు ఇంత అపకారము చేసినా, వారు ఇంత దుర్మార్గపు పనులు చేసినా పరలోకపు కన్న తండ్రి వారిని చూసి ఏమంటున్నాడో తెలుసా? చూడండి పిల్లారా, ఇర్మియా గ్రంథము. మనమైతే ఇన్ని చంపేయి ప్రభువా, వీరిని చంపేయండి, లేదంటే వీరు నాకు ద్రోహం చేశారు, వీరితో నేను మాట్లాడను అంటాం. కానీ పరలోకపు కన్న తండ్రి ఆయన పలుకుతున్న మాటలు, ఇలాంటి జనాంగాన్ని చూసి ఆయన పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి. ఇంత ద్రోహం చేసినా ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు అనేక మంది విటకాండ్రతో తిరిగి ఉన్నావు, అయినా సరే నా దగ్గరికి తిరిగిరా అని దేవుడు పిలుస్తున్న పిల్లారా. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి నన్ను తప్ప ఎవరిని సేవించకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తే ఆ కన్న తండ్రినే తప్ప అన్నిటినీ సేవించడం మొదలుపెట్టారు. వేటిని వీళ్ళు సేవించారంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఎలాంటి వాటిని వీళ్ళు సేవించే వాళ్ళు మనకు అర్థమైపోతుంది. పిల్లారా, వేటిని పూజిస్తున్నారు వీళ్ళు? ఒకసారి ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం పిల్లారా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం పిల్లారా. 23. వారు అక్షయుడకు దేవుని క్షేమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వీటినన్నిటినీ పూజించడం మొదలుపెట్టారు. నన్ను తప్ప దేనిని మీరు పూజించకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తే వీళ్ళేం చేశారో తెలుసా? రోమీలే కాదు, ఆనాడు యూదులు కూడా చేసింది ఇదే. ప్రతి ఒక్కదాన్ని పూజించడం మొదలుపెట్టారు. దేవుణ్ణి తప్ప, బ్రతుకునిచ్చిన దేవుని తప్ప ప్రతి దాన్ని పూజించడం మొదలుపెట్టారు పిల్లారా. దేవుడు అందుకే అంటున్నాడు, అనేకులైన విటకాండ్రతో నువ్వు తిరిగినా సరే మరలా నా దగ్గరికి తిరిగిరా, నేను చేర్చుకుంటానని దేవుడు పిలుస్తున్నాడు. అంటే నువ్వు ఎంతగా తప్పు చేసినా, నువ్వు విచారం చేసినా, అనేక మంది దేవతలను నువ్వు పూజించినా సరే నా దగ్గరికి రా, చేర్చుకుంటాను, నిన్ను మార్చుకుంటానని దేవుడు పిలుస్తున్నాడు పిల్లారా. అదే కంపారిజన్ చేస్తుండు. ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టి మరొక పురుషుని చేసుకున్న తర్వాత మరలా ఆ పురుషుడు వెళ్ళి ఆ స్త్రీని చేసుకుంటాడా? చేసుకోడు కదా. వ్యభిచారం చేసిందని చెబుతాడు కదా. అయినా సరే నువ్వు ఒకరితో కాదు పోయింది, నువ్వు ఒకరిని కాదు పూజించింది, అనేక మంది పక్షులను, జంతువులను, మనుషులను, ప్రతి దాన్ని, పురుగులను అన్నిటినీ నువ్వు సేవించావే నన్ను తప్ప. అయినా సరే నా దగ్గరికి రా, నేను చేర్చుకుంటాను అని దేవుడు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో చూడండి పిల్లరా. ఎంత ప్రేమగా ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నాడో చూడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. వారు చేసిన కీడును మనసులో పెట్టుకోలేదు, వారు చేసినటువంటి అపకారము తన మనసులో పెట్టుకోలేదు. ఎందుకు? దేవుడు ప్రేమ స్వరూపి గనుకనే అపకారమును మనసులో పెట్టుకోవటం లేదు. దేవుడు అపకారమును మనసులో పెట్టుకుంటే వారిని క్షమించే మనసు దేవునికి ఉండదు, నాశనం చేస్తాడు. కానీ కన్న తండ్రి వారిని క్షమించాలి, వారిని కాపాడాలనే చూస్తుండే పిల్లారా. మరొక మాట అదే అధ్యాయంలో చూడండి, 12వ వచనం చూడండి.
నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. ద్రోహిణియగు ఇశ్రాయేలు, ద్రోహం చేసావు నాకు, అయినా సరే తిరిగిరా. అయినా సరే నువ్వు ద్రోహివి, అయినా సరే తిరిగిరా. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. ఎంత ప్రేమామయుడో ఆలోచించండి ప్రియులారా, ఎంత ప్రేమామయుడో దేవుడు ఆలోచించండి ప్రియులారా. భర్త ఒక చిన్న మాట అంటే చాలు భార్య అలిగిపోతుంది, చివరికి గొడవలు పెట్టుకొని డాకులు దాకా వెళ్ళిపోతుంటారు. ఆ భార్య భర్తల మధ్య ఎన్నో మంచి సంఘటనలు జరిగి ఉంటాయి కదా, అవి జ్ఞాపకానికి రావు, అవి మనసులో పెట్టుకోరు. ఒక చిన్న గొడవ జరగగానే ఆ గొడవే మనసులో ఉంటుంది భార్యకైనా, ఆ గొడవే మనసులో ఉంటుంది భర్తకైనా. దానిని బట్టి విడాకులు దాకా వెళ్తారు. ఏమి మీ మధ్య మంచి రోజులు లేవా? మీ మధ్య ఏ రోజు మంచిగా మీరు లేరా? అవి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు కదా. పరలోకపు కన్న తండ్రి నువ్వు ద్రోహి అయినా సరే నాకు వద్దకు తిరిగి రమ్మన్నట్టుండు, ప్రేమాస్వరూపి గనక. మరి ఈరోజు ఈ మనుషుల మధ్య ఎందుకు ఉండటం లేదు? ఇలాంటిది ప్రేమ లేదు గనుకనే, ప్రేమ లోపించింది గనుకనే ద్రోహం చేసుకుంటున్నారు. ఒకరినొకరు ద్రోహము, ఒకరినొకరు కీడు, అన్యాయం చేసుకుంటున్నారు పిల్లరా. అలాగే 14వ వచనము, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నా దగ్గరికి, నేను మీ యజమానుడును. ఇదే యెహోవా వాక్కు. అలాగే 22వ వచనము, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. భ్రష్టులకు బిడ్డలారా తిరిగి రండి. ఎంత ప్రేమామయుడో ఆలోచించండి, ఎంత ప్రేమామయుడో దేవుడు ఆలోచించండి పిల్లారా. మరి వారు చేసిన కీడు మనమైతే జ్ఞాపకం పెట్టుకుంటాం. వాడు నాకు కీడు చేశాడు, నా వద్దు, వాడితో నాకు స్నేహం వద్దు అని అనుకుంటాం పిల్లారా. కానీ దేవుడు నువ్వే కావాలన్నా రా, నువ్వు ద్రోహం చేస్తే చేసావు రా, నేను మార్చుకుంటా, నా దగ్గరికి తిరిగి రా అని దేవుడు పిలుస్తున్న పిల్లారా. ఇదే ప్రేమ స్వరూపము, అపకారమును మనస్సులో పెట్టుకున్నటువంటి ప్రేమ. ఇదే ప్రియులారా, ఇది ఈరోజు మానవాళిలో లోపించింది, దేవునిలో 100% మనం చూస్తాం. మరి ఆయన పిల్లలుగా ఉన్న మనమైనా నేర్చుకోవాలి కదా, మనమైనా పాటించాలి కదా. ఎదుటివారు మనకు అపకారం చేశారని అదే పట్టుకొని ఉంటే వారిని నువ్వు ఎప్పుడు క్షమిస్తావు? వారిని ఎప్పుడు దేవునిలోకి నడిపిస్తావు? మనం అలాంటివి పెట్టుకోకూడదు. మనకు శత్రువులు ఉండకూడదు. శత్రువును సైతం ప్రేమించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. శత్రువును సైతం ప్రేమించే గొప్ప మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. అంతే తప్ప కీడుకు ప్రతి కీడు చేసేవారిగా ఉంటే మనము మన దేవుని పిల్లలం కానే కాము. దేవుని మనసు చూడండి, ద్రోహులైన పిల్లల కొరకు రమ్మని పిలుస్తున్నాడు. తన చేతులు చాపి రండి రండి నన్న. కానీ ఇశ్రాయేలు ప్రజలు వచ్చారా? చివరికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని వారిని పంపించాడు భూమి మీదకి. నన్ను నువ్వు వెళ్ళే చెప్పు, నా గురించి చెప్పు, రమ్మని చెప్పు అని చెబితే యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ ముందు కనపరిచాడు. కుంటి వారికి నడకనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరణించిన వారిని సైతం తిరిగి లేపాడు, ఆకలికి ఉన్న వారికి భోజనం పెట్టాడు. ఇన్ని కార్యాలు వారి మధ్య చేసి రండి రండి అని పిలిస్తే వాళ్ళు వచ్చారా? రాలేదు ప్రియులారా. కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కిందికి చేర్చుకోవాలని చూశానో ఆ విధంగా దేవుడు చేర్చుకోవాలని చూస్తే, యేసుక్రీస్తుల వారు తన దగ్గరికి చేర్చుకోవాలని చూస్తే రానొల్లని ప్రజలుగా మారిపోయారు. మత్తయి సువార్త 23:37 వచనంలో మనం చూస్తే అర్థమవుతుంది పిల్లలారా. రానొల్లని ప్రజలుగా ఉండిపోయారు వాళ్ళు. రండి నాన్న, రండి రాన్న అని పిలుస్తుంటే రావటం లేదు. పక్షులైనా వస్తున్నాయి కానీ ఈ మానవ జాతి మాత్రము దేవుని దగ్గరికి రావటం లేదు. ఎందును బట్టి దుష్టులుగా మారిపోయారు, కన్న తండ్రిని మర్చిపోయారు, ఆయన చేసిన మేలును ఉపకారమును మర్చిపోయారు. దానికి ప్రతిగా కీడు చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు దేవునికి ప్రియులారా. అలాంటి ద్రోహుల కోసం కన్న తండ్రి పరితపించిపోతున్నాడంటే ఎవరికి అర్థమవుతుంది ఈ ప్రేమ? ఎవరికి అర్థమవుతుంది? రండి నాన్న అంటే రావటం లేదు. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు 12 మందిని ఏర్పరచుకొని ఆ 12 మందిని తనతో పాటు తిప్పుకుంటూ వారికి భోజనం పెడుతూ వారికి ఎన్నో మహాజ్ఞాన సంగతులు నేర్పుతున్నాడు. దెయ్యముల మీద అధికారం ఇచ్చాడు, అందరికీ స్వస్థతలు చేయమని అధికారం ఇచ్చాడు ప్రియులారా. వారిలో ఒకరే ఇస్కరియోతు యూదా. ఆ యూదా యేసుక్రీస్తుల వారిని అప్పగిస్తాడని ప్రభువు వారికి తెలుసు. ప్రభువుకు తెలిసినా ప్రభువు పక్కన పెట్టలేదు. ఈడు ద్రోహి అని ప్రభువు పక్కన పెట్టలేదు. తను మరణించేంత వరకు తనతోనే తిప్పుకున్నాడు.
చివరికి ఏం చేశాడో తెలుసా? ఎంతగా నిజంగా ప్రభువు తగ్గించుకొని అపోస్తలులకు సేవ చేశాడో తెలుసా ప్రియులారా? ఆయన అప్పగించబడే ముందు ప్రియులారా, ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? శిష్యుల పాదాలు కడిగాడు. అందులో ద్రోహియగు ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఒకసారి చూస్తారా మాట? యోహాను సువార్త 13వ అధ్యాయము చూడండి ప్రియులారా, 4వ వచనం నుంచి. ఇస్కరియోతు యూదా దోహం చేస్తాడని, తనను అప్పగిస్తాడని యేసుప్రభుల వారికి ముందే తెలుసు. తెలిసినా సరే తన భోజన పంక్తిలో కూర్చోబెట్టుకున్నాడు. తన శిష్యులతో మిగిలిన 11 మందితో కూర్చోబెట్టుకున్నాడు. వారితో కలిసి భోజనం చేస్తూ దానికి ముందు ఏం చేశాడంటే 4వ వచనం నుంచి, భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యేసుక్రీస్తుల వారు ప్రియులారా, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అందులో 12 మంది శిష్యులు కదా. ఆ ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు, తువ్వాలుతో తుడిచాడు. ద్రోహం చేస్తాడని తెలిసినా కూడా యేసు ప్రభుల వారు ఆయన చూపిన ప్రేమ చూడండి, ఎంత గొప్పగా ప్రేమించాడో చూడండి. అపకారాన్ని మనసులో పెట్టుకోవటం లేదు. కీడు చేస్తానని తెలిసినా కూడా తన పాదాలు కడిగాడు, తువ్వాలుతో తుడిచాడు. ప్రియులారా, ఇది మానవ సమాజంలో దేవుడు చూడాలనుకున్నది. కీడుకు ప్రతి కీడు చేసుకుంటూ పోతుంటే మనం శాంతి చూడలేము. ప్రపంచంలో ఎప్పుడు ప్రేమ చూడలేము. ప్రపంచము నాశనమే మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతికితే మనం శాంతి చూస్తాం. ప్రపంచంలో ప్రేమ చూస్తాం. ఆ ప్రేమ ఈ ప్రపంచంలో కరువైంది. దేవుని ప్రజలుగా మనమైనా ఈ ప్రపంచానికి ప్రేమ చూపాలా? మనమైనా ఈ ప్రపంచానికి ప్రేమను తెలియజేయాలా? ప్రియులారా, యేసు ప్రభుల వారి చూడు ఎంత గొప్పగా నిజంగా తనను తాను తగ్గించుకొని పాదాలు కడిగాడంటే ఆలోచించండి. ఇదే అపకారమును మనసులో పెట్టుకున్నటువంటి ప్రేమ, గొప్ప ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమలో ఎన్నో లక్షణాలు ఇమిడి ఉన్నాయి. అందుకే ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తున్నా. మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం మనం కూడా జీవించి దేవునికి ఇష్టలుగా బ్రతకాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తున్నా. ఒక్కొక్క దాంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకొని మనము కూడా ప్రేమ కలిగిన వారిమిగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలనే మంచి ఉద్దేశంతో ఈ విషయాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. నిజంగా క్రీస్తు తనను తాను తగ్గించుకొని ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదా పాదాలు కడిగి ఆయన పాదాలు కూడా తుడిచాడు. ప్రియులారా, పాదాలు తుడిచాడు. చివరికి ఈ యూదా సమాజం ఏం చేసిందో తెలుసునా? ఇన్ని మేలులు చేసినా ఆ ఆకలికి ఉన్న వారికి భోజనం పెట్టాడు, దప్పికొన్నవారికి నీరిచ్చాడు. నిజంగా ఎన్నో స్వస్థతలు, అద్భుత కార్యాలు వారి మధ్య జరిగించినా చివరికి ఏం చేశారంటే పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము ఊశారు ఆయన మీద. చూడండి ఆ మాట కూడా ప్రియులారా. మత్తయి సువార్త 26, 67, 68 వచనాలు ప్రియులారా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఏంటి? ఉమ్ము ముఖాన ఊయడము, అలాగే అరచేతులతో గుద్దడము మనం సహించగలమా? ఇంత అవమానాన్ని మనం సహించగలమా ప్రియులారా? సహించాలా, నేర్చుకోవాలా. ఒకప్పుడు లేకపోవచ్చేమో కానీ ఇలాంటి గుణాలు, కానీ మనం నేర్చుకోవాలా. ప్రేమ కలిగి జీవించాలా. యేసుక్రీస్తుల వారు చూపిస్తున్నారు కదా. వారి పట్ల ప్రేమ చూపినా చివరికి జనాంగం ఇచ్చిన బహుమానం ఏందో తెలిసిన? మొఖాన ఉమ్మూశారు, పిడిగుద్దులు గుద్దారు. అంతేకాదు కొరడాలతో కొట్టి శిలువకప్పగించారు. ఆ వచనం కూడా చూడండి, 27వ అధ్యాయము మత్తయి సువార్త 27 ప్రియులారా, 27, 26 వచనం ప్రియులారా. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయనప్పగించెను. కొరడాలతో కొట్టి శిలువ వేయటానికి అప్పగించాడు పిలాతు. ఎంత ఘోరమో ఆలోచించండి. ఇంతగా హింసించబడ్డాడు యేసు ప్రభుల వారు. ఇంతగా కీడు చేశారు, ఇంతగా ద్రోహం చేశారు ఆ రోజున్నటువంటి సమాజము. మరి ఇలాంటి సమాజాన్ని చూసి యేసు ప్రభుల వారు ఏమని చెప్పాలి? తండ్రి వీరు నాకు ఎంతో ద్రోహం చేశారు, వీరిని చంపేయండి అని అనొచ్చు కదా. మరి యేసు ప్రభుల వారు అలా అనలేదు. ఏమన్నాడో తెలుసిన? అద్భుతమైన మాట ఒకసారి చూడండి పిల్లారా. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ప్రియులారా, 34వ వచనం ఒకసారి చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. ఎవరిని చూసి?
ఉమ్ము ఊసిన వారిని చూసి, పిడిగుద్దులు గుద్దిన వారిని చూసి, అలాగే కొరడాలతో కొట్టిన వారిని, సిలువ వేసిన వారిని, ఆయనను అపహసించిన వారిని, తిండిపోతువు, తాగుబోతువు, దెయ్యం పట్టిన వాడు అని ఎన్నో నానాక మాటలు అనేసి ఆయన ఇబ్బంది పెట్టారు, దూషించారు. ఇలాంటి వారిని అందరిని చూసి ఆయన పలుకుతున్న మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరికి తెలియదా? నిజంగా వారు ద్రోహం చేసినా, వారు హింసించిన ప్రభులు వారి మనస్సు చూడండి. వారు చేసినటువంటి ద్రోహాన్ని మనసులో పెట్టుకోలేదు, వారు చేసినటువంటి అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. దేన్ని బట్టి అంటే కేవలము ప్రేమను బట్టి. పిల్లరా, యేసు ప్రభులు వారికి ప్రేమ ఉంది గనుకనే ఇంత ద్రోహం చేసినా సరే, ఇంత అపకారం చేసినా సరే ఆయన మనసులో పెట్టుకోలేదు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, కాబట్టి వీరిని క్షమించండి అని అన్నాడు. పిల్లరా, ఇది ప్రేమ యొక్క అద్భుతమైన లక్షణం. పిల్లరా, ఇది ప్రేమలో ఉండే లక్షణము. ఇది మన కన్న తండ్రిలో ఉంది, ఆయన ప్రియకుమారుడు అనేటువంటి క్రీస్తు వారిలో ఉంది. మరి మనలో ఉందా ఇలాంటి లక్షణము? ఆలోచించాలి. ఇంకా దేవుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, మీ పాపాలను మరి ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన, మరి మీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటే నేను మనసులో పెట్టుకోను మీరు చేసిన పాపాలను. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. పిల్లారా, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు సెలవిస్తున్నాడు. వారి పాపములను నేను మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, వారి యందు నేను దయ కలిగి ఉన్నాను, వారిని క్షమిస్తున్నాను అని చెబుతున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైనదో ఆలోచించండి పిల్లారా. ఇలాంటి ప్రేమ ఈరోజు సమాజంలో చూస్తున్నామా అంటే లేదు. భర్తను భార్య మోసం చేయడము, భార్యను భర్త మోసం చేయడము, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేయడము, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేయడము, స్నేహితులు మోసం చేయడము, ఎక్కడ చూసిన ద్రోహము, అన్యాయమే తప్ప ప్రజలను రాజకీయ నాయకులు మోసం చేయడము. ఎవరు ప్రేమ కలిగి బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా సత్య గ్రంథాన్ని చేతపట్టిన మనమైన ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను చూపాలా, తెలియజేయాలా, మన క్రియల ద్వారా మన ప్రేమను చూపాలా. అంతే తప్ప మనము ఊరికే ఏదో వచ్చాము విన్నాము అనుకుంటా పోతే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్లుగానే ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలను కూడా వారిని బట్టి దేవుడు ఎంతగానో ఆశించాడు. నా ప్రజలు నేను కాచి కాపాడాను కదా, మంచి ద్రాక్షలు వస్తాయని అనుకున్నాడు, ఎదురు చూశాడు. కానీ చివరికి కారు ద్రాక్షలు వచ్చాయి. ఈరోజు మన పట్ల ఎదురు చూస్తున్నాడు దేవుడు. మనము మంచి ద్రాక్ష పండ్లు కాయాలని, ద్రాక్ష ఫలాలు కాయాలని మనల్ని చూసి ఎదురు చూస్తున్నాడు మన తండ్రి, మన ప్రభువు. అయితే మనము నిజంగా మంచి ద్రాక్షలు కాస్తున్నామా, లేదంటే కారు ద్రాక్షలు కాస్తున్నామా అనేది చూసుకోవాలి. కారు ద్రాక్షలు కాస్తే అవి తీసి కాల్చిపడేస్తాడు ప్రియులారా, కాల్చిపడేస్తాడు. కాబట్టి కారు ద్రాక్షలు కాసేవారిగా మనం ఉండకూడదు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఇంతగా ద్రోహం చేసిన ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు కదా, మరి మన తండ్రిని మనం ప్రేమించొద్దా? మన తండ్రి కొరకు మనం బ్రతకద్దా? మన తండ్రి ప్రేమని ఈ సమాజానికి తెలియజేసి కొంతమందినైనా ఆయన దగ్గరికి చేర్చాలి. అందుకే మనకి ఈ మాటలు తెలియజేస్తుండే దేవుడు. పిల్లారా, మళ్ళొకసారి ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివి ముగించుకున్నాం. పిల్లారా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. నిజంగా మనం బైబిల్ చరిత్రలో చూస్తే, ఈ చరిత్ర దేవుడు రాయించాడు కదా, ఇక్కడ చూస్తే ఎక్కడైనా సరే దేవుడు వారు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకొని వారిని తునీకరించినట్టు మనం చూస్తామా పిల్లారా? చూడము. ద్రోహం చేసినా సరే నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడే తప్ప విడిచిపెట్టలేదు. ఈరోజు అన్ని జనులుగా ఉన్న మనల్ని కూడా విడిచిపెట్టలేదు. తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా మన పాపాలని కడిగివేశాడు. మీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఏం చేశానంటే నా వీపు వెనక దాచేశాను, అవి నేను మర్చిపోయాను, మీ పాపాలను మనసుకు తెచ్చుకోను అని దేవుడు చెబుతున్న పిల్లరా. ఇదే ప్రేమలో ఉండే గొప్ప లక్షణం పిల్లరా. ప్రేమలో ఉండే గొప్ప లక్షణము ఇంకా ఎన్నో ఉన్నాయి, ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. కాకపోతే మేజర్గా ఉన్నాయన్నీ మీకు తెలియజేస్తున్న పిల్లరా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్రేమ కలిగి ఉంటే
ఎక్కడైనా బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది, భార్య భర్తలు బాగుంటారు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత ఉంటుంది, ప్రాంతాల మధ్య సఖ్యత ఉంటుంది, దేశాల మధ్య సఖ్యత ఉంటుంది, మరి ముఖ్యంగా మన తండ్రితో మనకు సంబంధం బాగా ఉంటుంది. అలా కాకుండా ప్రేమ లేని వారమైతే వ్యర్థమే. మనం చేసే ఆరాధన వ్యర్థమే, ఏదైనా వ్యర్థమే. ప్రేమ కలిగి ఉంటే ప్రతిదీ మనం సహించాలా, దీర్ఘకాలం సహించాలా, ఓర్చుకోవాలా. అపకారాన్ని మనసులో పెట్టుకొనకుండా వారిని క్షమించి వారికి మన ప్రేమను చూపేవారిగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి మనమందరం ఆ విధంగా అభివృద్ధి చెందాలని, ఒకవేళ ఇప్పటి వరకైనా మనకు లేకపోతే ఇక నుంచైనా మనం అలవాటు చేసుకొని మన తండ్రిని సంతోషపెట్టేవారికి మనము బ్రతకాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. మీ ప్రేమ ఎంత గొప్పదో కొన్ని మాటలు తండ్రి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకున్నాం తండ్రి. మీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ ప్రేమ నిజంగా చాలా గొప్పది నాయన. అపకారమును ఏమాత్రము మనసులో పెట్టుకొనకుండా పాపులమైన మమ్మల్ని క్షమించారు. మీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించి మేము చేసిన నేరములకు ఆయన మీద శిక్ష విధించారు తండ్రి. ప్రేమ ఉంది కనుకొనే తండ్రి, శిక్ష మాకు పడాల్సింది మీ ప్రియకుమారుని మీద వేశారు నాయన. ఇంత గొప్ప ప్రేమ మా పట్ల చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ప్రేమను మేమును కనపరచులాగున ఈ సమాజానికి తెలియజేసి కొంతమందినైనా మీ వైపు నడిపించే పనిలో మేమందరం ఉండులాగున మీ కృప చూపండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. అందరము కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై జీవించులాగున కృప చూపండి తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయలో మీ కృప తోడుగా ఉంచి మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. మీ పనుల్లో ఎక్కువగా ఉండులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.